ప్రైజ్ ది లార్డ్. రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమము ప్రారంభించినటువంటి సందర్భం నుంచి మీరు అందరూ కూడా మన యొక్క ఛానల్లో ప్రచారమయ్యేటువంటి విషయాలను మీరు అందరూ చూస్తున్నారని, అదేవిధంగా ఇతరులకు షేర్ చేస్తున్నారని, దేవుని కృప మీరు పొందుతున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ క్రమంలో కూడా మన యొక్క రక్షణ వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా పొందపరిచినటువంటి 27 పుస్తకాలలో సువార్తలు, అపోస్తల కార్యాలు, పత్రికలు, అదేవిధంగా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి విషయాలను ప్రాథమికమైనటువంటి వాక్య సమాచారాలు తెలియాలి. విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా వాక్య సమాచారాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నట్లయితే వారి యొక్క క్రైస్తవ్య జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు జీవితానికి సంబంధించి ఆయన యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలను, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను, ప్రవచనాలను అర్థం చేసుకోవాలంటే ప్రతి అంశం మనకి అర్థం కావాలి అంటే బైబిల్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ క్రమంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రారంభం నుంచి కూడా మొట్టమొదటిగా సువార్తలను ప్రారంభించడం జరిగింది. ఈ సువార్తలలో మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్తలో ఉన్న ప్రతి అధ్యాయంలో విషయాలు, కొన్ని వాక్య సమాచారాన్ని మీకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మార్కు సువార్తలోని, అదేవిధంగా లూకా సువార్తలో గడిచిన దినం వరకు కూడా లూకా సువార్త 24 అధ్యాయుల వరకు కూడా దేవుని కృపచేత, మీ అందరూ గొప్ప ఆశీర్వాదం చేత మన యొక్క ఛానల్లో దేవుని యొక్క అంశాలకు బహుగా ప్రాముఖ్యాన్ని ఇచ్చి విశ్వాసులు మరింతగా బలపడే క్రమంలో నా వంతుగా ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క బాధ్యత నెరవేర్చే క్రమంలో పాలిభాగస్తున్నటువంటి నేను ఒక్కనే మాత్రమే కాకుండా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక మేరకు సమస్త జనులు శిష్యులుగా ఉండాలని ఆయన ఒక ఉద్దేశాన్ని మనం నెరవేర్చే క్రమంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవుటకు ఈ యొక్క వాక్య సమాచారము మీకు ఉపయోగపడుతుందని నేను ఎంతో ఆశిస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సువార్తలకు సంబంధించినగాను మనందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధ గ్రంథంలో సువార్తలలో ముందుగా మత్తయి సువార్త, ఆ తర్వాత మార్కు సువార్త, ఆ తర్వాత లూకా సువార్త, ఆ తర్వాత యోహాను సువార్త. ఈ యొక్క 4 వ్యక్తుల యొక్క ప్రమేయంతో, ఈ 4 వ్యక్తుల యొక్క రచన శైలితో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి జీవిత చరిత్రలో వారు పొందపరిచినటువంటి విషయాలను మనము తెలుసుకున్నట్టు కొరకు వారు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈ క్రమంలో మనం చూసినట్టయితే మరి ఈ యొక్క 4 వ్యక్తుల గురించి ముందుగా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మత్తయి గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ప్రత్యక్షంగా గడిపినటువంటి వ్యక్తి. అదేవిధంగా యోహాను గారు ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారితో గడిపినటువంటి వ్యక్తి. ఎందుకంటే వారిద్దరూ కూడా దేవుని ప్రణాళికలో ఎన్నిక కాబడినటువంటి శిష్యులు. కాబట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అతి దగ్గరగా, అతి సమీపముగా ఆయనతో పాటు ఉండి ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క బోధలను, ఆయన యొక్క ప్రకటనలను, అదేవిధంగా ఆయన చేసిన అద్భుత కార్యాలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలబడిన వారు మత్తయి గారు, అదేవిధంగా యోహాను గారు. మరి మిగిలినటువంటి ఇంకొక 2 వ్యక్తులు ఎవరని మనం చూసుకుంటే మార్కు గారు, అదేవిధంగా లూకా గారు. మార్కు గారు కానీ లూకా గారు కానీ వారు శిష్యులు కానప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్తలలో పాలిభాగస్తులైనటువంటి వ్యక్తులతో పాటు నడుచుకున్నటువంటి వ్యక్తులు. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మార్కు గారు అపోస్తలుడైన పౌలు గారితో పాటు కూడా ఆయన పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా లూకా గారు కూడా అపోస్తలుడైన పౌలు గారితో పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి వ్యక్తి. మరి ఈ రకంగా ఏదైతే ఈ 4 వ్యక్తులు కూడా ఒక సువార్తని 4 రచనా శైలిల్లో, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి పరోక్షంగా తెలుసుకున్న విషయాలను, సమాచారాన్ని మరింత ఎక్కువగా
తెలుసుకుని వారు మనకు అందించడం జరిగింది. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ సువార్తల యొక్క ప్రణాళికలో మనం చూసుకున్నట్టయితే లూకా గారు, ఈ యొక్క లూకా గారి గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అసలు లూకా సువార్తలో 24 అధ్యాయాలు 1151 వచనాలను ఆయన మనకి రచనా శైలి ద్వారా మనకి తెలియచేయడము జరిగింది. ఏంటి ఈ యొక్క రచనా శైలిలో మనం చూసుకున్నట్టయితే ఆ ఒక్క సువార్త ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క జననము మొదటిగా, రెండవదిగా ఆయన యొక్క బాప్తిస్మము, మూడవదిగా ఏదైతే శోధనలు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పొందినటువంటి శోధనలు, నాలుగవ అంశంగా మనం చూసుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య ప్రారంభము, అదేవిధంగా ఐదవ అంశంగా మనం చూసుకున్నట్టయితే పరిచర్యలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పొందినటువంటి శ్రమలు, ఏడవదిగా మనం చూసుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క మరణము, ఎనిమిదవ అంశంగా మనం చూసుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క సమాధి, అదేవిధంగా తొమ్మిదవ అంశంగా మనం చూసుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క పునరుద్ధరణ, అదేవిధంగా 10వ అంశంగా మనం చూసుకున్నట్టయితే ఆయన యొక్క జీవిత చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సమస్త జనుల అందరి ముందు కూడా ఆయన ఆరోహణమైనటువంటి విధానం. ఈ యొక్క సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో పొందినటువంటి ఈ ప్రధానమైనటువంటి 10 భాగాలను ఈ యొక్క నలుగురు వ్యక్తులు ఏ రకంగా అయితే వారి యొక్క రచనా శైలిలో పొందపరిచారో లూకా గారు కూడా అదే రీతిగా ఆయన యొక్క పొందినటువంటి సమాచారాన్ని బట్టి, అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏదైతే మత్తయి గారు కానీ, అదేవిధంగా సువార్తలలో 4వ సువార్త రాసినటువంటి యోహాను గారు కానీ ప్రత్యక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా ఎన్నిక కాబడినటువంటి శిష్యులు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో పాటు కలిసి జీవించినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు పరిచర్యల్లోని, ఆయన యొక్క శ్రమలలోని, ఆయన యొక్క మరణంలోని, అదేవిధంగా ఆయన యొక్క పునరుద్ధరణ మరియు ఆరోహణ క్రమంలో కూడా వీళ్ళందరూ పాలిభాగస్తులైనటువంటి యొక్క ముఖ్యమైన వ్యక్తులు. కానీ ఇక్కడ మార్కు గారు కానీ అదేవిధంగా లూకా గారికి వచ్చేసరికల్లా మనం గమనించినట్లయితే సువార్తలలో వారు ప్రణాళికగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి వారు అద్భుతంగా వారి రచనా శైలి అందించినప్పటికీ కూడా వారు ప్రత్యక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా ఎన్నిక కాబడినటువంటి శిష్యులు. అదేవిధంగా మరి మార్కు గారు గారిని చూసినట్టయితే మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు ఆ యొక్క ఆత్మీయ సమీప బంధువైనటువంటి పేతురు గారి దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో పొందబడుచున్న ప్రధానమైన భాగాలు, ఆయనకు సంబంధించిన పరిచర్య విషయాలను సేకరించి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఈ యొక్క రోమీలకు ఉద్దేశించి ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా ఆ యొక్క మనుషులకు మార్కు సువార్త రాయడం జరిగింది. అదేవిధంగా లూకా సువార్తలో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ఈ ప్రధానమైన భాగాల యొక్క జీవిత చరిత్రను లూకా గారు ఏ మాదిరిగా లూకా సువార్తలో పొందపరిచారని తెలుసుకునే ముందు అసలు లూకా సువార్తలో మనం చూసినట్టయితే లూకా గారు రాసినటువంటి 24 అధ్యాయాల్లో 1151 వచనాలు పొందపరచడం జరిగింది. ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో మనం తెలియచేసుకున్నటువంటి ఈ యొక్క 10 భాగాల్లోని ఆయన యొక్క వచనాల్లో 1151 వచనాలను అనేక సందర్భాల్లో అనేక విధాలుగా లూకా గారు మనకి ఇక్కడ రాయడం జరిగింది. మరి లూకా గారు కూడా మరి ప్రత్యక్షంగా శిష్యుడు కాపోయినప్పటికీ మరి ఎవరి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు? మార్కు గారు అంటే పేతురు గారి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని తీసుకొని మనకు అందించడం జరిగింది. అదేవిధంగా లూకా గారు కూడా ఎవరి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారంటే సాక్షాత్తు మరియ దగ్గర నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క తల్లి అయినట్టు మరియ గారి దగ్గర కొంతకాలము ఆయన ఉండి అక్కడ సువార్తలో ఆయన ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరియ గారి దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి ఎక్స్క్లూజివ్గా చాలా సుదీర్ఘంగా చాలా సమాచారాన్ని, మంచి సమాచారాన్ని తీసుకొని ఆయన రచనా శైలిలో పొందుపరచడం జరిగింది. మరి అటువంటి లూకా గారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి లూకా సువార్తలో ఏమని ఉద్దేశించి రాయబడడం జరిగింది?
అనేది తెలుసుకున్నప్పుడు లూకా గారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఈ సమస్త సృష్టిలో మానవులందరికీ కూడా కులమని కానీ మతమని కానీ అదేవిధంగా ప్రజలలో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మనిషి కుమారుడుగా దైవ కుమారుడుగా వర్ణిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మనకి బైబిల్లో పొందుపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఈ యొక్క లూకా సువార్తని ఒక వాక్యము ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా లూకా గారు ఈ యొక్క అధ్యాయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఏ మాదిరిగా చూపించారనేది మనకు అర్థమవుతుంది. అందరం కూడా బైబిల్లో మనం చూసినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్టయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. అంటే సందేశాత్మకమైనటువంటి ఒక వచనం ఏంటి అంటే లూకా గారు తెలియజేసింది రక్షించుటకు, నశించిపోతున్నటువంటి ఈ యొక్క ప్రజలలో నశించిపోతున్నటువంటి వారి యొక్క పవిత్ర జీవితానే కానీ వారి యొక్క పరిశుద్ధతనే కానీ వారు పొందవలసినటువంటి దేవుని కృపనే కానీ వారి పాపాల నుంచి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు అని చెప్పి లూకా గారు ఆయన ఒక వాక్యంను మనకి సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ లూకా గారు ఒక అన్యుడు, అదేవిధంగా ఆయన గ్రీసు దేశస్థుడు, మరియు ఆయనకి రచనా శైలి పట్ల కానీ ఆయన వృత్తిరీత్యా కూడా వైద్యుడు. అదేవిధంగాన ఆయన ఈ యొక్క సువార్తలలో కొంతమంది దగ్గర ఆయన పరిచర్య చేసిన వాడు, సువార్తలో పాలిభాగిస్తున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి లూకా గారి గురించి బైబిల్లో ఏ రకంగా పొందపరిచిన అంశాలను మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఏంటి ఆ విషయాలని మనం చూసినట్టయితే లూకా గారి గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో లూకా గారి గురించి ఉంటుంది. ఏంటి ఆ వచనం ఏంటంటే లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అనే యొక్క మాటలో ఇక్కడ లూకా గారు అను ప్రియుడైన వైద్యుడు అంటే అసలు లూకా గారు ఒక వైద్యుడు అనేటువంటి వచనము ద్వారా మనకు తెలిసినటువంటి యొక్క రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసిన పత్రికలో లూకా గారి గురించి వైద్యుడిగా పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ ఫిలేమానుకు రాసినటువంటి పత్రికలో 1 నుంచి 1వ అధ్యాయం 24వ వచనం ఉన్న ఒక పత్రికలో 24వ వచనంలో చూస్తే ఈ యొక్క ప్రతి పత్రిక చివరిలో మనం చదువుకునేటప్పుడు ప్రియమైన సహోదరుడా సహోదరి మనం వందనములు కానీ అదేవిధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు అక్కడ లూకా గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడడం జరిగిందంటే నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారని చెప్పి సాక్షాత్ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ లూకా గారి గురించి తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో లూకా గారి గురించి రాయడం జరిగింది. ఏంటి అనేది మనం చూస్తే లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని లూకా గారి గురించి 2వ తిమోతి మనకి 4వ అధ్యాయం 11వ వచనంలో పొందపరచడం జరిగింది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా లూకా గారి గురించి పొందపరచడం జరిగిన రీతిగా ఆయన పరిచర్యలో కూడా ఏదైతే అపోస్తలుడైన పౌలు గారితో పాటు పరిచర్యలో ఆ యొక్క సందర్భాలలో కూడా కొన్ని చోట్ల ఆయన ఏదైతే వారితో కలిసి ఆ యొక్క సువార్తను కొనసాగించే క్రమంలో ఆయన కూడా పాలిభాగస్తులు అయ్యాడు అని తెలుసుకోవడానికి కూడా మన దగ్గర కొన్ని వచనాల ఆధారంగా బైబిల్లో పొందపరచడం జరిగింది. ఏంటవి మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్టయితే మరునాడు పెద్దలందరూ అక్కడ వచ్చి ఉండగా అంటే ఒక సందర్భంలో అక్కడ అందరూ వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అక్కడ పౌలు మాతో కూడా అదేవిధంగా మేము అనే కొన్ని సందర్భాలను ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది. ఆ తర్వాత చూస్తే అక్కడ మనకి మరొక వచనంలో మనం చూసుకున్నట్టయితే ప్రభువైన
యేసుక్రీస్తుల వారి ఈ యొక్క సువార్తను కొనసాగించే క్రమంలో అపోస్తుల కార్యాలలో మరొక వచనంలోను మనం చూసినట్టయితే 28వ అధ్యాయంలో 16వ వచనంలో, మేము రోముకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందాను. అంటే మేము రోముకు వచ్చినప్పుడు అనగానే అక్కడ ఈ యొక్క పరిచర్యలోని లోకా గారు కూడా అక్కడ ఉన్న విధంగా కొన్ని వచనాలు మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైనప్పటికీ కూడా ఏదైతే శిష్యుడిగా ఉన్నటువంటి లోకా గారు ఆయన ఒక రచనా శైలి విధానాన్ని తెలియజేసే క్రమంలో బైబిల్లో ఆయన గురించి పొందపరిచినట్టు కొన్ని ప్రాథమిక సమాచారాలు బట్టి అపోస్తుల కార్యాలను అదేవిధంగా లోకా సువార్తను భక్తులంటే లోకా గారు రాశారనే ఒక విషయాన్ని చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాన్ని మనకి తెలియచేయడము, అదేవిధంగా బైబిల్లో కూడా ఆ యొక్క క్రమంలో లోకా గారు రాసినటువంటి పుస్తకాలను మనకి పొందుపరిచి ఇవ్వడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా అసలు లోకా సువార్తలో మనం చూసుకున్నట్టయితే అసలు లోకా సువార్త ఎవరిని అడ్రస్ చేస్తూ ఈ యొక్క లోకా సువార్త కానీ అపోస్తుల కార్యాలు కానీ మనం గమనించినట్టయితే ఒక వ్యక్తికి అడ్రస్ చేస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రియమైన సహోదరుడి సహోదరులారా, ఆ వ్యక్తి ఎవరు అని మనం చూసినట్టయితే మనము ఇక్కడ లోకా సువార్తలో కానీ అదేవిధంగా అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్టయితే ఘనత వహించిన థెయోఫిలా అంటే ఒక వ్యక్తి ఒక దేవుని చేత ఏదైతే ప్రేమింపబడిన వారుగా ఈ థియోఫిలా అనే ఒక వ్యక్తికి అడ్రస్ చేస్తూ రాయడం జరిగింది. ఎవరు ఈ థియోఫిలా అనేది మనం చూసినట్టయితే ఇక్కడ ఆయన ఈ థియోఫిలా ఎవరు అనగా యూదులు యొక్క ప్రధాన యాజకులలో ఒక యాజకుడి పేరే ఈ యొక్క థియోఫిలా. ఈ వ్యక్తి క్రీస్తు శకం 37వ సంవత్సరం నుండి 41వ సంవత్సరం వరకు యాజకుడిగా అక్కడగా పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులైనటువంటి అన్నా కయప్ప అనే వారిలో అన్నా యొక్క కుమారుడే ఈ యొక్క థియోఫిలా గారు అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అదే విధంగా మనం చూసినట్టయితే ఈ థియోఫిలా అనే అంటే థియోఫిలా అనే ఈ అధిపతులు రోమా అధికారులో ఒక అధికారిగాను, భక్తుడైన పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు పౌలు గారి తరపున వాదించడానికి ప్రాతినిధ్యం వచ్చిన న్యాయాధిపతిగాను ఈ థియోఫిలా గారు ఉన్నారనేది మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి అదే విధంగా మనం చూస్తే లోకా గారు రాసినటువంటి ఈ యొక్క రచనా శైలిలో మనం చూసినట్టయితే ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క అడ్రస్ చేస్తూ రాసినటువంటి ఈ విషయాలను మరి ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క 24 అధ్యాయాల్లో మనం చూస్తే చాలా ఎన్నో విషయాలను ప్రభు యేసుక్రీస్తుల వారి పరిచర్యను ఉద్దేశించి కానీ అన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. కానీ అందులో కొన్ని ముఖ్యమైన ఏంటంటే ఇందులో 23 ఉపమానాలు పొందుపరిచి ఉంటే ఒక్క లోకా గారు మాత్రమే 18 ఉపమానాలు ఆయన రాయడం జరిగింది, తెలియజేయడం జరిగింది. అంటే మిగతా వ్యక్తులు ఎవరో తెలియజేయనటువంటి ఉపమానాలని లోకా గారు ఉపమాన రీతిలో ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క బోధనలు కానీ ఆ పరిచర్యలో జరిగిన విషయాలను మనం తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ 20 అద్భుతాలలో 6 అద్భుతాలు ఎవరూ చెప్పలేనటువంటి ఒక మార్కు గారు కానీ ఒక మత్తయ్య గారు కానీ లేదా యోహాను గారు కానీ చెప్పలేని కొన్ని అద్భుతాలను అక్కడ ఒక 6 అద్భుతాలను మనకి పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత లోకా సువార్తలో మనం చూసినట్టయితే ఎక్కువగా ప్రాధాన్యత అంశం ఏంటంటే ఏదైతే అంటరాని తనంగా ఉన్నటువంటి ప్రజల ఉద్దేశంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఎవరినైతే తక్కువ భావంతో తక్కువ ఉద్దేశంతో చూసినటువంటి వ్యక్తులను ఆయన ఆశీర్వదించిన విధానాన్ని ఆయన ఒక రచనా శైలిలో పొందుపరచడం జరిగింది. ప్రేమైన సోదరుడా సహోదరి, మరి ఆ విధంగా చూసుకున్నట్టయితే లోకా గారు ఇక్కడ మనకి చూసినట్టయితే స్త్రీలను చిన్నపిల్లలను అదేవిధంగా సుంకరులను సమరయులను వ్యాధిగ్రస్తులు అయినటువంటి వారి పట్ల ఆయన పరిచర్యలో ఆయన చేసినటువంటి గొప్ప క్రియలను లోకా గారు ఆయన ఒక రచనా శైలిలో మనకి పొందుపరచడం జరిగింది. మరి ఈ రకంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కొన్ని అద్భుతాలకు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు లోకా సువార్త
5వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్టయితే అక్కడ ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి అద్భుతాలు మనకి తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండోదిగా ఒక విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆయన పాడెను ముట్టి తిరిగి ఆయన బ్రతికించే ఒక విషయాలు లూకా సువార్త 7వ అధ్యాయంలో 11 నుంచి 18 వచనాలు చదువుకున్నట్లయితే మనకి తెలుసుకోవచ్చు ప్రియమైనటువంటి విశ్వాసులారా. అదేవిధంగా 3వ అద్భుతాలుగా మనం చూస్తుంటే 18 సంవత్సరాలు నడుము వింగిపోయినటువంటి ఒక స్త్రీని ఆయన స్వస్థపరిచినటువంటి అంశాలు లూకా సువార్త 13వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాల్లో కూడా పొందపరచడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొంతమంది వ్యక్తులకు చేసినటువంటి స్వస్థలకు సంబంధించి 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో పొందపరచడం జరిగింది. అదేవిధంగా 10 మంది కుష్ఠరోగులకు సంబంధించి ఆయన స్వస్థపరిచినటువంటి అంశాలు లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాల్లో పొందపరచడం జరిగింది. అదేవిధంగా మరొక అద్భుతం ఏంటంటే ఆ యొక్క సిలువు శ్రమలలోని సైనికులైనటువంటి మల్కును పేతురు గారు ఆయన ఒక కత్తితో ఆయన గాయపరిచినప్పుడు పొందపరిచిన స్వస్థత విషయాలను లూకా సువార్త 22వ అధ్యాయంలో 50 నుంచి 51 వచనాల్లో పొందపరచడమే కాకుండా కొన్ని సత్యమైన వాక్యాలు, పరలోకంలో సంబంధించిన సత్యమైన వాక్యాలు, ఆ యొక్క సందర్భాలను కూడా ఏదైతే ధనవంతుడు లాజరుకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా మంచి సమరయుడు అని చెప్పి పొందపరిచినటువంటి గొప్ప సందర్భాలను, అదేవిధంగా ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూసుకున్నట్టయితే సుమారుగా 24 అధ్యాయాల్లో ప్రతి 5 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం 80 వచనాలు గల ఒక పెద్ద సారాంశం పొందినటువంటి అధ్యాయము. ఆ తర్వాత మరొక 5 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్టయితే 9వ అధ్యాయము మిక్కిలి పెద్దది గల అధ్యాయము. అదేవిధంగా మరొక 5 అధ్యాయాలు 11 నుంచి 15 అధ్యాయాల్లోని 12వ అధ్యాయంలో 59వ అధ్యాయము. అదేవిధంగా 16 నుంచి 20 అధ్యాయాల్లో 19వ అధ్యాయము. అదేవిధంగా మనం చూసుకున్నట్టు 21 నుంచి 24 అధ్యాయాల్లోని 22వ అధ్యాయంలో 71 వచనాలు కలిగి ఉండడము. అన్నిటికన్నా 24 అధ్యాయాల్లో ద బెస్ట్ చాప్టర్ ఏంటనేది మనం మాట్లాడుకోవాలనుకుంటే 15వ అధ్యాయాన్ని కూడా మనము మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో మనం చదువుకోవడం వల్ల లూకా గారి యొక్క రచనా శైలిలో క్లుప్తంగా తెలియచేయడమే కాకుండా ఏదైతే అటు మత్తయి గారు కానీ ఇక్కడ లూకా గారు కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జననానికి సంబంధించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని మనం బాగా పరిశీలించినట్టయితే అక్కడ అబ్రాహాం మొదలుకొని దావీదు కుమారుడు అని చెప్పి ఆయనకు వంశావళి సంబంధించిన విషయాలు తెలియజేసినటువంటి మత్తయి గారు కానీ అంతకు మించి మరి క్లుప్తంగా లూకా గారు ఏదైతే ఆదాము నుంచి వచ్చినటువంటి వంశావళిగా ఆయన తెలియచేసినటువంటి ఒక వివరణ, అదేవిధంగా గర్భం దాల్చినటువంటి ఎలిజబెత్ ఆమె పొందినటువంటి ఏదైతే మరియ గారి ద్వారా ఆమెకు కలిగినటువంటి సంతోషము, అదేవిధంగా మరియ గారు గర్భంగా ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ సహాయంతో ఆమె పొందినటువంటి అనుభూతులను లూకా గారు చాలా ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క అధ్యాయాల్లో పొందపరచడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే లూకా గారు చాలా తెరచి ఎందుకంటే వాక్యాల్లో ఉంటుంది, చాలా విశ్లేషణాత్మకంగా ఈ యొక్క అధ్యాయాన్ని రచించడం జరిగింది. మరి ఈ యొక్క అధ్యాయంలాన్ని మనం చదువుతున్నప్పుడు కూడా చాలా విషయాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క మొదట మనం మాట్లాడుకున్న ఈ 10 భాగాలలో మరి ముఖ్యంగా ఆయన ఎక్కడైనా బోధించిన విషయాలు కానీ, ఆయన ప్రకటించిన ప్రకటనలు కానీ, పరలోక రాజ్య స్థాపనకు సంబంధించిన విషయాలు కానీ, సమస్త విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకునే ఒక ఉద్దేశంలో లూకా గారి యొక్క రచనా శైలి విధానము చాలా ముఖ్యమైనది సువార్తలలో. అందుకనే దేవుని ప్రణాళికలలో ప్రప్రదంగా ఏదైతే ఈ యొక్క సువార్తలకు సంబంధించి యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్ర పార్ట్కు సంబంధించినటువంటి ఈ సువార్తలలో మనం చూసినట్టయితే మత్తయి గారి యొక్క పాత్ర కానీ, అదేవిధంగా మార్కు గారి పాత్ర కానీ, లూకా గారి యొక్క పాత్ర కానీ, అదేవిధంగా యోహాను గారి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అని మనం గ్రహించాలి, అదేవిధంగా మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి నేటి దినము మరి ఏదైతే మనం ధ్యానించుకున్నటువంటి మాటలు లూకా సువార్త ముగింపు మాటలు భక్తుడైన లూకా గారు రచించినటువంటి ఈ యొక్క సువార్తలో 24 అధ్యాయాల్లో
1151 వచనాలకు సంబంధించినటువంటి ఆయన రచనా శైలి గురించి, ఆయన యొక్క ప్రాథమిక సమాచారం, ఆయన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏదైతే ఈ సువార్తలు చదువుకునేటప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులని మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి అదేంటంటే, ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ యొక్క జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనము బైబిల్ని తెరిచి ఖచ్చితంగా దాని క్రమాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, ఈ యొక్క సువార్తలను ప్రారంభించేటప్పుడు ఆ వ్యక్తులు ఉద్దేశాన్ని మనం తరచి గమనించాలి. ఎందుకంటే ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఎందుకంటే మత్తయి గారి ఉద్దేశం ఒకటైతే మార్కు గారి ఉద్దేశం ఒకటి, లూకా గారి ఉద్దేశం ఒకటైతే యోహాన్ గారి ఉద్దేశం ఒకటి. ఎందుకంటే వీరందరూ కూడా సువార్తనే తెలియజేసినప్పటికీ కూడా ఈ వ్యక్తుల యొక్క రిలేషన్స్ ప్రభువైన యేసుక్రీస్తుల వారితో కొంతమందికి ప్రత్యక్షంగా ఉంటే కొంతమందికి పరోక్షంగా ఉంది. కొంతమంది సమాచార రూపంలో తెచ్చుకున్నవారు, కొంతమంది ప్రత్యక్షంగా ప్రభు యేసుక్రీస్తుల వారు చూసి రాసినటువంటి శైలి. కాబట్టి ప్రతి సువార్తలో కూడా విభిన్నంగా కనబడినప్పటికీ కూడా మనందరం తెలుసుకోవాల్సినటువంటి యొక్క క్రమం ఏదైతే ఉందో, సువార్త అనేది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర అనేది ఒకటే. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు అనే ఆలోచన మాత్రం మీరు ఎప్పుడూ పెట్టుకోవద్దు ప్రియమైన విశ్వాసులారా. ఎందుకంటే మనకందరికీ అర్థమయ్యే రీతిలోనే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, ప్రారంభించినప్పుడు కానీ, మధ్యలో కానీ శోధనలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం విడిచిపెట్టకుండా మన ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అని మనలో ఆత్మవిశ్వాసం కానీ, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండి ఖచ్చితంగా మనము దేవుని అడిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవా నీ గురించి మాకు ప్రతి విషయం తెలియాలి, నువ్వు బోధించిన బోధనలు తెలియాలి, నువ్వు ప్రకటించిన ప్రకటనలు తెలుసుకోవాలనుకుంటున్నావు, అవి మా జీవితాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి సంతోషంగా మనం దేవుణ్ణి మనం ప్రార్థించి మనం అడిగినట్టయితే ఆయన మన ఎలా ప్రేమ కలిగిన వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కూడా అర్థం చేసుకున్నట్టు గొప్ప జ్ఞానాన్ని, ఆ యొక్క ఆలోచనలను, ఆ యొక్క విశ్వాసాన్ని, అదేవిధంగా ఆ యొక్క బలాన్ని మనకి తప్పకుండా మనకి ఇస్తారు. కాబట్టి నేటి సమాజంలో మీరు బాగా గమనించినట్టయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధించే ప్రతి ఒక్కరు బోధనలను మీరు వినేవారుగా కాకుండా మీరు కూడా సంపూర్ణంగా వాక్య జ్ఞానాన్ని పొందిన తర్వాత మీ వ్యక్తిగతంగా మీకున్న అవకాశాలు, మీకున్న మాధ్యమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా సంతోషపడి దేవుని సంతోషపెట్టే క్రమంలో కూడా మీరు అందరూ ఉండాలనేదే మా యొక్క ప్రధానమైన ఆలోచన. దేవుని యొక్క చిత్తం కూడా, దేవుని చిత్తాన్ని మీరు గ్రహించినప్పుడే పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి నేటి దినము మనం ధ్యానించుకున్న ప్రతి మాటను కూడా మీ హృదయాల్లో స్థిరపరచుకోండి. ఒకవేళ ఒక క్రమంలో ఎక్కడైనా నేను తప్పు మాట్లాడుంటే నాకు క్షమించండి. అదేవిధంగా ఏవైనా విషయాలు, తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో సజెషన్ కూడా చేయండి. అవి మార్చుకొని తిరిగి మరలా విషయాన్ని చెప్పేటప్పుడు విశ్వాసంతో మరలా 1-2 సార్లు దాన్ని ధ్యానించుకొని మరలా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అంటే, క్రైస్తవ జీవితాన్ని పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. దానికంటూ కొంత సమయాన్ని మనము వెచ్చించాలి. మన జీవితంలో ఎన్నో మార్పులు పొందాలని మనం ప్రార్థించే ప్రార్థనకు దేవుని వాక్యం తోడై ఉండాలి. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము తోడు లేకుండా మనం ఏ పని చేసినా కూడా మనకి దేవుని కృపను పొందే విషయంలో ఆలస్యం అవుతుందని గ్రహించి నిత్యం కూడా వ్యక్తిగత జీవితాలతో పాటు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు, ఈ యొక్క సంఘాలలో కానీ ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని వినేవారుగా ఉండకండి. వ్యక్తిగతంగా ధ్యానించండి. దేవుడు అతి శక్తి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఒక లోకా గారు ఒక అన్యుడు, ఆయన వైద్యుడు అయినప్పటికీ ఒక అన్యుడు, ఆయనకేమి యేసుక్రీస్తుల వారి గురించి పూర్తిగా తెలియదు, ఆయన తెలుసుకున్నాడు. అదేవిధంగా ఒక మార్కు గారు, ఎంతో మంది వ్యక్తులు దేవుడు ఎన్నిక చేయడం జరిగింది. ఆయనకు కావాల్సినటువంటి ధనవంతులు, జ్ఞానంలో కాదు, దీన మనస్సులో ఉన్నవారు, అటువంటి వ్యక్తులు దేవుడు ఎన్నిక చేయడం జరుగుతుంది. ఆ ఎన్నికలో భాగంగానే మనం అందరం కూడా ఆయన ప్రేమను పొందేవారంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెలుసుకోవాలి. మీరందరూ తెలుసుకుంటారని, తెలుసుకునేలాగన
మీరందరూ ఉండాలని మనందరం కలిసి ప్రార్థించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే కలిసి ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా, తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడమై ఉన్నటువంటి దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో ప్రధానమైన భాగాలను తెలియజేసినటువంటి వ్యక్తులుగా ఉన్నవారు మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. ప్రభువా, వీరి ద్వారా ప్రభువా తండ్రి సమస్త మానవాళికి పరిశుద్ధ గ్రంథంలోని క్రొత్త నిబంధనలో ప్రభువా మొట్టమొదటిగా మీ యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పొందపరిచి ప్రభువా నాయన అనేకమైనటువంటి విషయాలను ప్రభువా తండ్రి మేము తెలుసుకోవాలని నీ మొదటి రాకడలో ప్రభువా మీరు చేసిన ఈ సృష్టిలో మీరు చేసిన సమస్త కార్యాలను మేము తెలుసుకునేలాగున మీ బోధనలను, మీ ప్రకటనలను, మీ అద్భుత కార్యాలను, మీరు చేసిన స్వస్థతలను, మీరు ఉపదేశించిన ఉపదేశములను, ప్రవచనముల నెరవేర్పులను, వాగ్దానములను, సమస్త విషయాలను పట్ల ప్రభువా మీరు చూపించిన ప్రేమను బట్టిగాను ప్రభువా నాయన ఈ సువార్తలలో ప్రభువా పొందపరిచిన రచనా శైలిని బట్టి మేమందరము కూడా నీ నామంలో ప్రభువా తండ్రి నాయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ జ్ఞానాన్ని పొందుటకు ప్రభువా సహాయం చేయండి, ఆశీర్వదించండి దేవా. రక్షణ వాక్య కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా ప్రభువా తండ్రి మేము బోధిస్తున్నటువంటి ఈ బోధనలు కానీ, మేము ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రకటనలు కానీ ప్రభువా తండ్రి నీ చిత్తమై ఉండి పరిశుద్ధ ఆత్మతో నడిపిస్తున్నామని ప్రభువా ఏకీభవించి విశ్వాసముతో ప్రభువానైనా నీ నామాన్ని గణపరిచేందుకు ప్రభువా తండ్రి మీరు చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడాలని, వారి యొక్క వ్యక్తిగత క్రియలలో ప్రతిదీ కూడా దేవుని కృపను పొందాలని, వారు కట్టబడాలని, పరిశుద్ధ గ్రంథాన్ని వారు సంపూర్ణంగా తెలుసుకొని ఇతరులకు మార్గదర్శులుగా ఉండేలాగున యేసుక్రీస్తుల యొక్క మార్గాన్ని అనుసరించేవారుగా, యేసుక్రీస్తుల వారి యొక్క ఆలోచనలు కలిగిన వారుగా ఉండాలనేదే ప్రభువా తండ్రి వాక్యం సెలవిస్తున్న మాదిరిగా ప్రభువా మీరు జీవించడం మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి మీద నెరవేరబడును గాక. అనేది నా ఆహారం లేడు మాకు దయచేయండి. మా ఇట్లా అపరాధం చేసిన వారిని క్షమించలాగున తండ్రి మా అపరాధం క్షమించు. దుష్టుల నుంచి, శోధుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, మరొకసారి అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామములో వందనాలండి. ప్రతిరోజు కూడా దేవుని మీద భారం ఉంచి బలహీనంగా ఉన్నామని ఆలోచించకుండా మన యందున్న దేవుడు బలమైన దేవుడు, మన కార్యాలను నెరవేర్చే దేవుడుగా మన విశ్వాసంలో ఎక్కడో కూడా తగ్గకుండా మన బలహీనతలు కానీ, మన బలాలు కానీ సమస్తం ఆయనకు అప్పచెప్పి ఆయన నామాన్ని గణపరచుటకు సిద్ధపడిన మనం అందరం కూడా ఆయన కృపను పొందేవారంగా ఉంటామని, మీ యొక్క అనుదిన క్రియల్లో మీరందరూ దేవుని మీద ఆధారపడి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని కూడా సంపూర్ణంగా మీరు పూర్తి చేయటకు మీ ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడి కృప మీ అందరికీ ఉండాలని మరొకసారి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇతరులకు చేరవేసే క్రమంలో మీరందరూ సహాయకులుగా ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. నూతనంగా క్రైస్తవ్యంలో ఉన్న వారికి ఈ యొక్క వాక్య సమాచారం అనేది వారికి ఉపయోగపడేలాగున, మీరు కూడా అందరితో ఆశీర్వదింపబడేలాగున దేవుణ్ణి మనం ప్రార్థించుకున్నాం. మరోసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా వందనాలు.